ఇవన్నీ పంపిస్తారు రేపే మీకంతా ఇంగ్లీష్ చాలా ఎక్కువ వస్తుంది కదా అని ఇంగ్లీష్ కాపీలను పంపిస్తా, చదువుకొని క్షమాపణ చెప్తావా మిస్టర్ కేటీఆర్, క్షమాపణ చెప్తావా మిస్టర్ ప్రవీణ్ కుమార్. బుద్ధి జ్ఞానం ఉండాలి మాట్లాడితే. చదవడం గొప్ప కాదు, ఎంత గొప్ప చదివింది గొప్ప కాదు, ఎన్ని చదువులు చదివింది గొప్ప కాదు, ఎన్ని పదవులు గొప్ప లెక్క కాదు. సంస్కారం ఉండాల, జ్ఞానం ఉండాల, నిజాయితీగా మాట్లాడడం ధైర్యం కావాలా. నేను స్పష్టంగా మీరు ఇటువంటి ఆరోపణలు చేస్తే మరి నేను గతంలో నా చరిత్ర మొత్తం రాష్ట్ర మొత్తానికి తెలుసు, మా నియోజకవర్గాల ప్రజలు ఇంకా బాగా తెలుసు. ఇండిపెండెంట్గా గెలిచిన, ఆరోపర్యాయం గెలిచిన. ఇటువంటి తప్పుడు పనులు చేస్తే ప్రజలు ఊరుకుంటారా? ఆ మాత్రం జ్ఞానం లేదా? నేను అందుకని మీరేమన్నారు, సిబిఐ కాకపోతే జ్యుడిషియల్ ఎంక్వైరీ చేసుకోండి. అంత దూరం ఎందుకు? మీరందరూ పోండి, గ్రామ ప్రజల ముంగట చెప్పండి. ఎక్కడేదో గ్రామ ప్రజల ముంగట ఇదే గండ్రాపుల పోండి మీరు. నేను సవాల్ విసురుతా ఉన్నా, ఇదే కేటీఆర్ను, ఇదే ఆయనతో పాటు పోయినటువంటి వాళ్ళందరినీ కూడా ప్రవీణ్ కుమార్ ఇంకోరైనా ఇదే గండ్రాపుల నా మీద ఆరోపణ చేసింది కదా. నిన్న ఎటువంటి ఆరోపణ చేసిండ్రో ఇదే ఆరోపణ గండ్రాపుల చేసింది కదా. మీకు ధైర్యము దమ్ము ఉంటే డైరెక్ట్గా గ్రామాలకు వెళ్ళి చౌరస్తా నిలబడండి మీరు ప్రజల సమక్షంలో. దమ్ము ధైర్యం ఉంటే రేపు కూడా ఇదే లక్ష్మీపల్లిలో ఏం జరుగుతుందో మనం వెయిట్ ఫర్ ది ఎంక్వైరీ. 24 hours కాలే అంటే ఉదయం జరిగితే ఇప్పుడు మధ్యరాత్రి ఎప్పుడు తెలియదు. ఉదయం అసలు ప్రజలకు తెలిసిందే ఉదయం తెలిస్తే మీరు 11 గంటలకు తయారైనరు, మధ్యలో అడిపోయినరు. దీన్ని బట్టి ఏమర్థమవుతుంది? కనీసం నీవే మాట్లాడినావు పూర్వాపరాలు తెలుసుకుందామని, మళ్ళీ పూర్వాపరాలు తెలియకుండా ఎట్లా ఆరోపణ చేసినావు? అంటే దుగ్ధ కాదా ఇది? మా మీద కోపం కాదా? మీకు ఏం దొరకదు కాబట్టి ఇటువంటి చేస్తారా? నేను క్షమాపణ డిమాండ్ చేస్తా ఉన్నా. ఇంకొకసారి ఇటువంటి తప్పుడు ఆరోపణలు చేస్తే ఇప్పుడు నిజంగా నేను ప్రశ్న మాట్లాడుతూ ఉన్నా. రా చౌరస్తాకు రా, నీవు ప్రవీణ్ గారు రా, 7 గంటల అడుగు వస్తా నేను. ఆ బాధ్యత కుటుంబాలను పిలిపేయండి. బేకూఫ్ నాయలు బేకూఫ్ మాట్లాడుకుంటూ మీ బేకూఫ్ మాటతోటి అంటే పబ్లిక్ అంతా చూతే చేస్తారా? మీ బాగా ఉదయ పత్రిక మీడియా అడ్డం ఉందని. యు ఆర్ అన్ఫిట్ టు బి ఏ పాలిటిషియన్స్. ఈ రోజు దాకా నేను తప్పుడు ఆరోపణ ఇక్కడ